మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ మరియు సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, కొంతమందికి అప్పుల బాధలు ఉంటాయి, ఇంకొంతమందికి అప్పు ఇచ్చి తిరిగి రాబట్టుకునే బాధలు ఉంటాయి. అంటే వేరే వాళ్ళకి ఇచ్చేసి ఇబ్బంది పడుతుంటాయి. ఓకే, రేపిస్తే ఎల్లుండి ఇస్తా అంటారు కానీ మనీ మాత్రం రాదు. కరెక్ట్. దాన్ని ఎలా రాబట్టుకోవాలంటారు? మన దగ్గర ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయి? లా ఆఫ్ అట్రాక్షన్ లో విశ్వ నియమాల్లో కొన్ని రహస్యాలు ఉంటాయి. రహస్యాలు చాలా మంది పాటించరు తెలియకపోవటం ద్వారా. అంటే గురువు లేని విద్య గుడ్డిది అనేది కూడా అందుకే. చాలా మంది ఈ రహస్యాలు పాటిస్తే లైఫ్ బాగుంటుంది అనే సంగతి తెలియదు. ఆ రహస్యాలు చెప్పేవాళ్ళు కావాలి కదా. అవును. ఇక్కడ ఏంటంటే మీ దగ్గర డబ్బు ఉంది, అనుకోకుండా మీకు డబ్బు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. అది ఇతరులకు తెలిసింది, ఇంట్లో వాళ్ళకో బయట వాళ్ళకో తెలిసింది. వాళ్ళు ఏమంటారు, నీ దగ్గర ఉంది కదా నాకు ఇవ్వు, నేను మళ్ళీ ఇస్తాను. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్ ఏంటంటే మీ దగ్గర ఉన్న ఆదాయం కానీ డబ్బు కానీ ఎవరికి చెప్పకూడదు. ఫస్ట్ చెప్పడం ద్వారే కదా, తెలియటం ద్వారే కదా అడుగుతూ మొదలు పెడతారు. సో మీ దగ్గర ఎంతైనా ఇవ్వండి, మీ అకౌంట్ చెక్ బుక్ కానీ ఏటీఎం కానీ ఏది కూడా మీరు చూపించకూడదు. మీకు తప్ప మరో వ్యక్తికి తెలియకూడదు. టాప్ సీక్రెట్ అన్నమాట. తెలిసిన కానీ ఏం జరుగుతుందో మీకు తెలుసు. సో మీతో ఆ డబ్బు ఉన్నంతసేపు చాలా ప్రేమగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ దాకా ఎందుకు, మీ దగ్గర ₹1 లేదు, ఓపెన్గా చెప్పేసేయండి నా దగ్గర ఏమి లేదని, ఎవరో దగ్గరికి రారు. ఎవరు రారు. మీ దగ్గర 10 కోట్లు ఉన్నాయని చెప్పండి, 10 మంది కాదు 100 మంది మీ చుట్టూ చేరుతూ ఉంటారు. ఇక్కడ కేవలం మనీ కోసం, అంటే అందరని కాదు, ఎక్కువ శాతం ఇలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇచ్చారు ₹1,00,00,000 అప్పిచ్చారు, తీసుకునేటప్పుడు ఈ వ్యక్తిని పొగడటం కానీ ఆ స్టేజ్కి తీసుకెళ్ళి కొండలు చూపిస్తా అంటారు చూసారా, మొలక చెట్టు ఎక్కిస్తారంటారు. అవును. అక్కడి నుంచి పడిపోతామన్న సంగతి తర్వాత సంగతి. అవునవును. మనకు కావాల్సింది ఏంటంటే పొగడతారు. పొగిడి ఎలా పొగిడితే డబ్బులు ఇస్తారో తెలుసు వాళ్ళు, టాలెంట్. అలా పొగుడుతారు, తీసుకుంటారు, నెల రోజులు అంటారు. తర్వాత వీళ్ళు అడుగుతుంటే ఈ పొగిడిన మాటలు రివర్స్ వస్తాయి అక్కడి నుంచి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఏంటంటే మీరు ఇచ్చారా, ఇవ్వాలని డిసైడ్ అయ్యారా, వాటిని పొందటానికి మర్చిపోవాలి. లేదు అవి కావాలి మనకి ఎట్టి పరిస్థితుల్లో, దానికి కూడా ఆప్షన్ ఉంది. అయితే దానికి ఏం చేయాలంటే ముందు మనకి ఇవ్వట్లేదు అన్న ఆలోచనని కట్ చేయాలి. నేను అడుగుతున్నా ఇవ్వట్లేదు, గొడవ చేస్తున్నారు, పోట్లాడుతున్నారు, నేను ఇవ్వనంటున్నారు అనే మాటలు రోజు మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ఫ్రెండ్స్కో మిగతా వాళ్ళకో ఆ బాగా చెప్తూ ఉంటారు. నేను ఆ సమయానికి 1 crore ఇచ్చాను, ఇప్పుడు అడుగుతుంటే గొడవ పెడుతున్నారు, నన్ను మేము ఇవ్వమో ఏం చేసుకుంటా చేసుకో అంటున్నారు, నేను నాకేం చేయాలో అర్థం కావట్లేదనే మాటని ఎక్కువ సార్లు మాట్లాడతారు. ఇవేమవుతాయి, యద్భావం తద్భావతి కింద విశ్వంలోకి వెళతాయి. అతన్ని ఇవ్వకుండా ఇంకా మొండిగా తయారయ్యేలా చేస్తాయి ఈ మాటలు. సో దీనికి టెక్నిక్ ఏంటంటే అతని ఫోటో మీ దగ్గర ఉండే ఉంటుంది, ఆ వ్యక్తి దగ్గర ఉండే ఉంటుంది కదా. ఆ మనిషి ఎలా ఉంటాడో ఐడియా ఉంటుంది మనసులో. సో మనం ఏం చేయాలంటే ఈ రోజు నుంచి నాకు ఇవ్వట్లేదనే మాటను ఆపేయాలి, ఎవరికీ చెప్పకూడదు. ఇవ్వట్లేదు, గొడవల గురించి మా ఇద్దరి మధ్య గొడవ అయింది, ఎలాంటి మాటలు ఏవి చెప్పకూడదు, ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి కొత్త గేమ్ ఆడాలి. మీరు ఎలా ఆడాలి, అతను మీకు ఇచ్చేసినట్టుగా తెలివితేటలు మనమే ప్రదర్శించాలి, ఆ విషయంలోకి పంపించాలి. ఏమని, అతనే వచ్చి క్షమాపణలు చెప్పి మీకు అమౌంట్ ఇచ్చినట్టుగా ఇలా రివర్స్ ఊహించాలి. మీరు నిజంగానే ఊహించాలి, రియల్గా కళ్ళు మూసుకున్నప్పుడు ఆ విజువలైజేషన్లో చాలా హ్యాపీగా నిజంగా మనసు నమ్మేలాగా ఆ అమౌంట్ ₹1,00,00,000 క్యాష్ మీరు కళ్ళతో చూస్తున్నట్టుగా మీ దగ్గరికి వచ్చి అవి తీసుకోమని, లేట్ అయినందుకు క్షమాపణలు ఏదో తెలియక మాట్లాడాను, ఇవన్నీ మిమ్మల్ని చాలా ప్రేమగా చెప్తున్నట్టుగా, క్షమాపణలు చెప్పి క్యాష్ ఇచ్చినట్టుగా, మీరు తీసుకుంటున్నట్టుగా, థ్యాంక్ యూ చెప్పినట్టుగా, అతను వెళ్ళిపోయినట్టుగా ఇలా ప్రతిరోజు ప్లే చేయాలి. ప్లే చేయటమే కాదు, తర్వాత ఏం చేయాలి, అతని ఫోటో మనం చూసి కళ్ళతో ముందుగా విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి, అతని ఫోటో చూస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి 108 times చెప్పాలి. సో ఈ 108 time అనేది లెక్క మీద దృష్టి పెట్టకూడదు. ఒక చిన్న పూసల దండో ఒక టైమో పెట్టుకోవాలి. అంటే ఈ ఫీలింగ్ ఎలా రావాలి, న్యాచురల్గా రావాలి. మీ అప్పు తీరిపోయింది, ఇచ్చేసాడు అతను, పూర్తిగా ఆ ఇమాజినేషన్ చాలా సీరియస్గా దృష్టి పెట్టాలి. మీరు ఏ మాత్రం మళ్ళీ అనుమానం రాకూడదు. ఈ మాట్లాడటం ఆపేసాం కదా, ఈ గొడవలు, ఫోన్ చేయటాలు, అతను ఎవరంటాలు, ఇవన్నీ ఆపేసేయాలి. ఆపేసి రివర్స్లో ఈ విధంగా ఊహిస్తూ ఉండాలి.
అయిపోయింది తిరిగి ఇచ్చేసిన స్థితిని మీరు విశ్వంలోకి పంపించాలి, ఉదయం సాయంత్రం కూడా. ఇంకా రోజు 4-5 సార్లు కూడా రోజు మొత్తంలో చెప్పొచ్చు. అంటే త్వరగా వచ్చేయాలి మనకోటి. మీ మనసు నమ్మాలన్నమాట. ఆ వ్యక్తి మనసు నాకు తీరిపోయింది, ఆ క్యాష్ నా దగ్గరే ఉంది, నాకు వచ్చేసింది, ఈ ఫీలింగ్స్ న్యాచురల్గా వచ్చేసిన స్థితిని మీరు నమ్మినప్పుడు, దాన్నే పంపించినప్పుడు, దానికే ఒపోనొపోనో చెప్పినప్పుడు అతన్ని యూనివర్స్ చేంజ్ చేసి అతనికి ఏదోలాగా అమౌంట్ వచ్చేలా చేసి మీకు వచ్చేలా చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏంటంటే గొడవ పడతాం. ఈ గొడవ అనేది నెగిటివ్ని సృష్టిస్తుంది ఇద్దరి మధ్య. ఇంకా రిలేషన్ పాడైపోతూ ఉంటుంది, ఇంకా పెద్ద గొడవ అవుతూ ఉంటుంది. అది చాలా మందికి తెలుస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇంత చక్కగా దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. అంటే మనం నమ్మి ఇంత అద్భుతంగా విజువలైజేషన్ చేసి విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి వచ్చేసిన స్థితిని న్యాచురల్గా ఊహించి ఆ తర్వాత అతని ఫోటో చూడాలి. చూస్తూ 1 or 2 times ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఇష్టంగా చెప్పాలి. చెప్పినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ రిలీజ్ అవుతాయి. అతనికి యూనివర్స్ అనుగ్రహం ద్వారా మనీ ఎలాగోలా వచ్చేలా చేసి, ఒకవేళ అతని దగ్గర ఉన్నా సరే లేకపోయినా వచ్చేలా చేసి మీకు చెల్లించేలా చేస్తుంది అనమాట ఈ వ్యక్తులకి. ఇది న్యాచురల్గా జరుగుతుంది. ఇప్పుడు మన అనుకూలంగా ఉండి మనతో మాట్లాడి కలుస్తూ ఉండే వ్యక్తులు ఇవ్వకపోతే ఎలా చేయొచ్చు? ఒకవేళ ఆ వ్యక్తి నేను ఇవ్వను అని ఖచ్చితంగా సంథింగ్ ఏదైనా గొడవ అయ్యి, అంటే ఆ వ్యక్తికి మనకి ఏదైనా గొడవ అయ్యి నేను ఇవ్వను రా, ఏం చేసుకుంటావు చేసుకున్న వ్యక్తుల ద్వారా కూడా ఇలా రాబట్టచ్చు సార్. మనకు వచ్చిన కేసెస్లో అసలు ఆ ఊరి నుంచే వెళ్ళిపోయిన వ్యక్తి తిరిగి వచ్చి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే మీకు అందుబాటులో లేకపోయినా సరే, వేరే దేశం వెళ్ళిపోయినా సరే, మీరు నమ్మకంతో చేస్తే ఆ డబ్బులు వస్తాయి అన్నమాట. ఎక్కడున్నా పర్లేదు, యూనివర్స్కి ఈ భూమిలో ఎక్కడున్న ఆ వ్యక్తిని మీకు తీసుకొచ్చి ఇచ్చేలా చేస్తుంది మీరు నమ్మినప్పుడు. మీకు అడ్రస్లు దొరకపోయినా, నెంబర్ దొరకపోయినా సరే ఇది ఉపయోగించుకోవచ్చు. నేను ఇవ్వనని అన్నా సరే మీరు అతనితో గొడవ పడాల్సిన అవసరం లేదు. ఇవ్వనని చెప్పాడు, మీరు అది వదిలిపెట్టేయండి. ఇవ్వననే మాట మీరు మైండ్ నుంచి డిలీట్ చేసేయండి. అతను అన్నాడు అన్నమాట, ఇచ్చాడు, వచ్చాడు, క్షమాపణ చెప్పాడు, ఇచ్చాడు, దాన్నే ప్లే చేయాలి. ఈ బాధని, డిప్రెషన్ తీసేయాలి. ఫస్ట్ తీసేసి ఈ కొత్తగా నేను చెప్పిన దాన్ని మీరు అమలు చేయాలి. దీన్నే నమ్మాలి. ఎవరితో అయినా సరే ఇచ్చేసినట్టుగానే మాట్లాడాలి. ఇవ్వలేదు అంటే ఒక పక్కన మనం ఇది చేసి నాకు ఇంకివ్వలేదని మీ మదర్తో ఎవరితో చెప్పారనుకోండి, మీరే ఒక విత్తనాన్ని నాటి భూమిలో రోజు వాటర్ పోస్తూ మళ్ళీ పలుగుతో తవ్వినట్టు అవుతుంది, దాని ప్రాసెస్ని అడ్డుకున్నట్టు అవుతుంది. అలాంటిది అనమాట ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మోస్ట్ వెల్కమ్.